హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. ఈ రోజు వీడియోలో అయితే మనం బిలియన్ తర్వాత సంఖ్యలు తెలుగులో, ఓకే, అంటే మనకు తెలుగులో బిలియన్ తర్వాత వచ్చే సంఖ్యలు ఏంటేంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ బిలియన్, ఓకే. బిలియన్ అంటే ఎంత? 100 కోట్లు అన్నమాట. ఓకే, 100 కోట్లు కలిపితే ఏమైందంటే 1 బిలియన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 1 బిలియన్ కి అయితే ఎన్ని జీరోస్ ఉన్నాయో 1 తర్వాత చూసేద్దాం, ఓకేనా. ఇప్పుడు 1 తర్వాత మనకు ఇక్కడ 3 + 3 6, 6 + 3 9, టోటల్ ఎంత? 9 జీరోస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 9 జీరోస్ ఉన్నాయి అన్నమాట. ఒక్క బిలియన్ కి, ఓకే, ఒక్క బిలియన్ కి 1 తర్వాత 9 జీరోస్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మనకు 1 బిలియన్ = 100 కోట్లు అవుతుంది అన్నమాట. తెలుగులో మనకి ఏమవుతుంది? 1 బిలియన్ అంటే 100 కోట్లతో సమానం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటి? ట్రిలియన్. ఓకే, మనకు బిలియన్ తర్వాత ఏమొస్తుందంటే ట్రిలియన్ వస్తుంది. ఓకే, ట్రిలియన్ లో ట్రిలియన్ అంటే ఎంతకి సమానం అవుతుంది? 1000 బిలియన్లు. ఓకే, ఇవి ఉన్నాయి కదా బిలియన్స్, 1000 బిలియన్స్ అన్నమాట. 1000 బిలియన్స్ = ఏమవుతుందంటే ట్రిలియన్ అవుతుంది. ట్రిలియన్ లో ఇప్పుడు మనము ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసేద్దాం. 3 + 3 6, 6 + 6 టోటల్ 12. 12 అయితే జీరోస్ ఉన్నాయి. 1 తర్వాత మనకు 12 జీరోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, 1 తర్వాత 12 జీరోస్ ఉంటే దాని ఏమవుతుందంటే అది ట్రిలియన్ అవుతుంది. ఓకే, ట్రిలియన్ 1000 బిలియన్లకు ఈక్వల్ అన్నమాట. ఓకే, 1000 బిలియన్లు కలిపితే మనకేమవుతుంది? 1 ట్రిలియన్ అవుతుంది. ఓకే, మనకు బిలియన్ తర్వాత ఏమొస్తుందంటే ట్రిలియన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు బిలియన్ అంటే 100 కోట్లతో సమానం అవుతుంది కదా, అలాగే ట్రిలియన్ అంటే 1000 బిలియన్లకు సమానం అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వాడ్రిలియన్. క్వాడ్రిలియన్ అంటే ఏంది? 1000 ట్రిలియన్లు. ఓకే, ఈ ట్రిలియన్స్ ఉన్నాయా? ఈ ట్రిలియన్స్ ఎన్ని? 1000 ట్రిలియన్లు అవుతుంది అన్నమాట. ఓకే, క్వాడ్రిలియన్. క్వాడ్రిలియన్ అంటే ఏంది? 1000 ట్రిలియన్లు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము క్వాడ్రిలియన్ కు ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15, టోటల్ 15 జీరోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 1 తర్వాత మనకు 15 జీరోస్ ఉంటే అది ఏమవుతుందంటే క్వాడ్రిలియన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, క్వాడ్రిలియన్ అంటే ఎంత అవుతుంది? మళ్ళీ 1000 ట్రిలియన్లు అన్నమాట. ఓకే, 1000 ట్రిలియన్లు కలిపితే 1 క్వాడ్రిలియన్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, బిలియన్ అంటే 100 కోట్లు, ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు, నెక్స్ట్ క్వాడ్రిలియన్ అంటే 1000 ట్రిలియన్లు, నెక్స్ట్ వచ్చేసి క్వింటిలియన్లు. క్వింటిలియన్లు అంటే 1000 క్వాడ్రిలియన్. ఓకే, క్వింటిలియన్ అంటే ఏంటి? 1000 క్వాడ్రిలియన్లు అన్నమాట. ఓకే, అంటే 1000 ట్రిలియన్లు కలిపితే 1 క్వాంటిలియన్లు అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు 1 క్వాంటిలియన్ కు ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 తర్వాత అయితే చూసేద్దాం. 1 క్వింటిలియన్లు. 1 క్వింటిలియన్లకు 1 తర్వాత ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్. 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15, 15 + 3 18, 18 జీరోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అంటే మనకు 1 క్వింటిలియన్ = ఎంత అవుతుందంటే 1 తర్వాత 18 జీరోస్ ఉంటే అది ఏమవుతుంది? 1 క్వింటిలియన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 1 క్వింటిలియన్ = ఎంత అవుతుంది? 1000 క్వాడ్రిలియన్. ఓకే, 1000 క్వాడ్రిలియన్స్ మిక్స్ కలిపితే ఏమవుతుందంటే 1 క్వింటిలియన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, క్వింటిలియన్ అంటే ఎంత? 1000 క్వాడ్రిలియన్. ఓకే, 1000 క్వాడ్రిలియన్ కలిపితే మనకు 1 క్వింటిలియన్ అయితే అవుతుంది. ఓకే, 1 క్వింటిలియన్ అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి? 1 తర్వాత 18 జీరోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు క్వింటిలియన్ తర్వాత వచ్చేదే సెక్స్టిలియన్. ఓకే, సెక్స్టిలియన్ అంటే ఎంత? 1000 క్వింటిలియన్లు = 1 సెక్స్టిలియన్. ఓకే, మనకు 1 సెక్స్టిలియన్ కి 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. 1 తర్వాత మనకు 21 జీరోస్ అయితే ఉన్నాయి. ఓకే, 1 సెక్స్టిలియన్ ఎంత? 1 తర్వాత
21 జీరోస్ అయితే ఉన్నాయి. దీనిని మనం ఏమంటామంటే సెక్స్టీలియన్ అని అయితే అంటాం అనమాట. ఓకే, సెక్స్టీలియన్ తర్వాత వచ్చేది సెప్టీలియన్. ఓకే, సెప్టీలియన్ కు 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే 24 జీరోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మనకు లాస్ట్ వచ్చేసి యాక్టీలియన్. ఓకే, యాక్టీలియన్ కి ఏంటి 1 తర్వాత 27 జీరోస్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఈ రోజు వీడియోలో బిలియన్ తర్వాత మనకు తెలుగులో వచ్చే సంఖ్యలన్నీ ఈ వీడియోలో అయితే ఉన్నాయి. మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.